హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏం కర్రీ అని చూస్తున్నారా? ఫ్రాన్స్ కర్రీ. ఈరోజు సండే కదా, ఫ్రెష్గా ఫ్రాన్స్ దొరుకుతాయని మార్కెట్కి వెళ్ళి 1 కేజీ ఫ్రాన్స్ తెచ్చాను. వాళ్ళ దగ్గర నీట్గా క్లీన్ చేయించుకొని తీసుకొని వచ్చాను. 20 రూపీస్ ఛార్జ్ చేశారు. నేను ఇంటికి వచ్చాక ఫ్రాన్స్లో ఉన్న నరాన్ని నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఫ్రాన్స్ తినే వేస్టేజ్ మొత్తం ఈ నరంలోనే ఉంటుంది. మనం వీటిని క్లీన్ చేయకుండా కర్రీ వండితే కర్రీకున్న టేస్ట్ మొత్తం పోతుంది. ఒక్క ఫ్రాన్కి 2 నరాలు ఉంటాయి. కింద ఒక నరం, పైన ఒక నరం ఉంటుంది. అవి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫ్రాన్ మొత్తం మీరే క్లీన్ చేసుకోవచ్చు కదా, అంటే తల తోక మీరే క్లీన్ చేసుకోవచ్చు కానీ అని మీరు అనుకోవచ్చు. కానీ అది పెద్ద ప్రాసెస్ అండి. ఆ పని పెట్టుకుంటే ఇక లంచ్ టైం కల్లా మనం అసలు లంచ్ చేయలేం. ఇంతకుముందు మేము ఒకసారి ఇలానే ఫ్రాన్స్ తెచ్చుకున్నప్పుడు మేమే క్లీన్ చేసుకున్నాం. దానికి అసలు ఎంత టైం పట్టిందో. దాని బదులు వాళ్ళకి 20 రూపీస్ ఇస్తే ఎంత స్పీడ్గా చేసి ఇచ్చారో. వాళ్ళు చేసినంత స్పీడ్గా మనం క్లీన్ చేయలేం కదా వాటిని. ఎంతైనా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఇలానే ఫ్రాన్స్ మొత్తం నరం తీసుకోవాలి. 1 hour later. మీరు చెప్తే నమ్ముతారో లేదో తెలియదు కానీ నిజంగా 1 కేజీ ఫ్రాన్స్ క్లీన్ చేయడానికి నాకు 1 అవర్ పట్టింది. ఏదో వీడియో కోసం 1-2 క్లీన్ చేశాను అని అనుకోకండి. అన్ని ఫ్రాన్స్ మొత్తం మంచిగా క్లీన్ చేశాను. వాటర్ పోసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. చూసారా వాటర్ ఎంత రెడ్గా ఉన్నాయో? ఫ్రాన్స్ అంత ఫ్రెష్గా ఉన్నట్టు. ఫ్రాన్స్కు ఉన్న బంక, జిగురు లాంటివి పోవడం కోసం సాల్ట్ వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. అలాగే నీచు వాసన అనేది కూడా పోతుంది. ఫ్రాన్స్ మొత్తం కలుపుకుంటూ మంచిగా వాష్ చేసుకోవాలి. మళ్ళీ ఇందులో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇలా ఒక 3-4 టైమ్స్ దాకా చెయ్యాలి. వాటర్ మొత్తం వైట్గా వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి. మీరు చూడొచ్చు అన్ని ఫ్రాన్స్కి ఎలా క్లీన్గా నీట్గా క్లీన్ చేశాను. నరం మొత్తం మంచిగా తీసేసాను. మళ్ళొకసారి వీటిని మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. నేను మొత్తం కర్రీనే చేయకుండా కొంచెం ఫ్రై చేద్దామని కొంచెం చిన్న సైజు ఫ్రాన్స్ని పక్కన పెట్టుకుంటున్నా. ఇద్దరికే కర్రీ అంటే ఎక్కువ అయిపోతుంది, అందుకే కొంచెం ఫ్రై చేద్దామని చిన్న సైజువి పక్కన పెడుతున్నాను. మీరు అనుకోవచ్చు మరి ఇద్దరికే ఎందుకు 1 కేజీ తీసుకున్నారని. ఫ్రాన్స్ రేర్గా తింటాం కాబట్టి 1 కేజీ తెచ్చుకున్నాం. 1 కేజీ కొన్నా సరే వాటి తల తోక తీసేసరికి 1/2 కేజీ వరకు అవుతుంది. ఇంకా ఫ్రాన్స్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నీట్గా క్లీన్ చేసుకున్న ఫ్రాన్స్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గ్యాప్లో మంచిగా ఫ్రాన్స్కి ఉప్పు అనేది మంచిగా పడుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ 3 వేయడం వల్ల కర్రీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీ అనేది ఎక్కువ గ్రేవీగా వస్తుంది. అడుగంటకుండా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీని పేరేంటో నాకు సరిగ్గా తెలియదు కానీ ఫ్లేవర్ మాత్రం మంచిగా ఉంటుంది. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ గ్యాప్లో కొంచెం చింతపండు నానుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అడుగంటుతుంది, మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక ఇందులో ప్రాన్స్ వేసుకోవాలి. మంచిగా ఈవెన్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి నేను కొంచెమే వేస్తున్నా. ఇందులో ఒక 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను సాల్ట్ ముందే ప్రాన్స్లో కలుపుకున్నాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. ఆయిల్ పైకి తేలేంత వరకు మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ వేయాలి. అలాగే ఇందులో 1 స్పూన్ కొబ్బరి పొడి కూడా వేస్తున్నా. కొబ్బరి పొడి వల్ల గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ చింతపండు నానుకున్నాం కదా, 1 కప్పు దాకా చింతపండు పులుసు పోసుకోవాలి. అలాగే 1 కప్ దాకా వాటర్ పోసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తం మంచిగా బాయిల్ అవ్వడం కోసం మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కసూరి మేతి వేయాలి. కసూరి మేతి అనేది ఫ్లేవర్ కోసం. అలాగే ఒక ఇలాచీ వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టే. A few moments later. ప్రాన్స్ కర్రీలో ఎప్పుడైనా గ్రేవీ అనేది మరీ పల్చగాను మరీ తిక్కుగాను ఉండకూడదు. మన వేడి వేడి ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా లేట్ ఎందుకు, వేడి వేడిగా అన్నం పెట్టుకొని మనం చేసిన ప్రాన్స్ కర్రీ పెట్టి మంచిగా తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.